ఈ వీడియోలో 7th క్లాస్ మ్యాథ్స్ న్యూ టెక్స్ట్ బుక్లో 3rd చాప్టర్ సింపుల్ ఈక్వేషన్స్లో 3.2.2 మెథడ్ ఆఫ్ ట్రాన్స్పోజిషన్ గురించి చూస్తున్నాం. సో ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ద టర్మ్స్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ద ఈక్వేషన్ టు అదర్ సైడ్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పోజిషన్. సో బై transposing a term we simply change the sign of the term as said below and carry it to the other side of the equation. తెలుగులో అయితే ట్రాన్స్పోజిషన్ని బదిలీ చేయడం మరియు పక్షాంతర స్థాపన అని కూడా అంటాం. 8th క్లాస్లో చూసాం కదా. ఒక ఈక్వేషన్లో సామాన్య సమీకరణంలో ఫర్ ఎగ్జాంపుల్ 2x + 1 = 5 అనుకుందాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ పక్షాంతర స్థాపన లేదా ట్రాన్స్పోజిషన్ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1ని రైట్ సైడ్కి తీసుకువెళ్ళేటప్పుడు ఏం చేస్తాం, మైనస్ దీని యొక్క సైన్ని చేంజ్ చేసి మనం రైట్ హ్యాండ్ సైడ్ వైపుకి తీసుకెళ్తాం. అంటే 2x = 5. సో +1 కదా, -1. ఓకే, సో 2x = 4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. సో మల్టిప్లైని ఇటువైపు తీసుకువెళ్తే బై చేస్తుంది. సో దీన్నే పక్షాంతర స్థాపన లేదా ట్రాన్స్పోజిషన్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇన్ ట్రాన్స్పోజింగ్ టర్మ్స్ from LHS to RHS plus quantity becomes minus quantity become plus into becomes divided by and divided by quantity becomes into quantity. సో ఈ విధంగా చేంజ్ అవుతాయి. ఓకే, LHS నుంచి RHSకి పక్షాంతర స్థాపన లేదా ట్రాన్స్పోజింగ్ చేసిన లేదా RHS నుంచి LHSకి ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఈ విధంగా ప్లస్ ఉన్నది మైనస్, మైనస్ ఉన్నది ప్లస్, ఇంటూ ఉన్నది బై చేస్తుంది, బై ఉన్నది ఇంటూ చేస్తుందని. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 × b + 3ని మల్టిప్లై చేస్తే 2b + 6, ఇక్కడ +6 మరి +13 ఉంది కదా, యాడ్ చేసి రైట్ హ్యాండ్ వైపు తీసుకొస్తే 27 మైనస్ +19 -19 అయింది. సో ఆన్సర్ వచ్చేసి 2b = 8 అవుతుంది. సో b = 4 అవుతుంది. సో b ప్లేస్లో 4 ఉంచితే మనకేం రావాలి, 27. RHSలో ఉన్న 27 రావాలి. సో ఇక్కడ అదే చేశారు చూడండి ఫ్రెండ్స్. సబ్స్టిట్యూట్ చేస్తే b ప్లేస్లో 3 + 4 అంటే 7, 2 × 7 అంటే 14, 13 + 14 అంటే 27. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10 సాల్వ్ 5 × x + 1 -2 × x - 7 = 13 అని ఇచ్చారు. సో ఫస్ట్ మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఉన్నది 5 × x + 5, మరి ఇక్కడ ఉన్నదేమో 2 × x అంటే 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మరి 2 × 7 14 = 13. 5x మైనస్, సో ఎక్స్ని తీసేస్తున్నాం. 5x + x నుంచి -x తీసేస్తే 3x. నెక్స్ట్ 5 + 14 = 19 13. సో 19 ఇటువైపు తీసుకొస్తే -19. సో 3x = -6. సో x = -2. ఓకే, సో మరి సబ్స్టిట్యూట్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ ట్రాన్స్పోజింగ్ చేస్తున్నామో ఇక్కడ లైన్స్ ద్వారా ఇచ్చి చూపించారు. సో +19 -19 × 3/3 ఈ విధంగా అవుతుంది. సో ఇక్కడ x = -2ని సబ్స్టిట్యూట్ చేస్తే 13 రావాలి. సో 5 × x అంటే -2 +1 -2, సో x అంటే -2 కదా, -7 సో -2 + 1 అంటే -1 అవుతుంది. సో -2 × -2 - 7 అంటే -9 అవుతుంది. సో -1 × 5 అంటే -5. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 9 18. సో -5 + 18 అంటే +13. సో 13 వచ్చింది కదా, RHSలో ఉన్న 13. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 11 సాల్వ్ 12 = 13 + 7 × y - 6. సో ఈ ఈక్వేషన్ని ఇక్కడ చరాసి వేరియబుల్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్కి వచ్చేలాగా వేసుకుందాం. అంటే 13 + 7 × y - 6 = 12. సో అదే ఇక్కడ చేశారు. సో ఇప్పుడు 13 ఉంది, మరి ఇక్కడ ఇంటూలో ఉంది చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇంటూలో ఉన్నవి చేసేస్తే ఇక్కడ చూడండి 7 × y 7y 7 × 6 42. సో ఇక్కడ 13 ఉంది, ఇక్కడ -42 ఉంది. సో -42 నుంచి 13 తీసేస్తే -29. ఓకే, నెక్స్ట్ ఈ -29 ఇటువైపుకి తీసుకువెళ్తే +29 7y = 12 + 29. సో 7y = 41
y ఈజ్ ఈక్వల్స్ టు 41/7. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లంలో ఇక్కడ y ఈజ్ ఈక్వల్స్ టు 41/7ని సబ్స్టిట్యూట్ చేసామంటే సో ఏమొస్తుందో చూద్దాం. సో y ప్లేస్లో 41/7. సో ఇక్కడ 6 ఉంది చూడండి ఫ్రెండ్స్. సో 41/7 మైనస్ 6 అంటే సో బై 1 ఉన్నట్టు, లేదా డైరెక్ట్ 7 × 6 చేస్తే 42 వస్తుంది కదా. సో 41 మైనస్ 42/7 వేసేస్తాం. సో అదే ఇక్కడ చేశారు. సో 41 మైనస్ 42 అంటే -1/7. ఓకే, సో ఇక్కడ ఈ 7 క్యాన్సిల్ అవుతుంది. 13 మైనస్ 1 అంటే 12. సో మనకు రిజల్ట్ 12 వచ్చింది, అంటే LHS. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 12. సాల్వ్ m/2 మైనస్ 2m/7 మైనస్ m/10 ఈజ్ ఈక్వల్స్ టు 8/5. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ LCM ఫైండ్ అవుట్ చేయాలి. సో 2, 7, 10కి LCM 70. సో మనం ఇలా చేస్తాం కదా, 7, 10. సో ఇక్కడ 2 1 2 5 సో 7 అలాగే. సో ఇంకా ఈ 3 నెంబర్స్ వేటితోనూ భాగించబడవు ఉమ్మడిగా, కాబట్టి వీటన్నింటిని మల్టిప్లై చేస్తే LCM వస్తుంది. సో 2 × 5 10, 10 + 7 అంటే 70. సో 70 అనేది LCM. సో ఈ LCMకి సమానం చేసుకోవాలి ఈ హారాలు. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ 2 ఉంది కదా, m/2 అని. సో ఈ 70/2 చేయాలి. సో 2 చేస్తే 35 వస్తుంది కదా. సో ఆ 35 × ఈ m. నెక్స్ట్ 7 ఉంది, 70/7 అంటే 10 వస్తుంది కదా. ఈ 10 న్యూమరేటర్లో ఉన్న 2mని మల్టిప్లై చేయాలి. సో అదే ఇక్కడ చేశారు. నెక్స్ట్ ఇక్కడ 10 ఉంది కదా, 70/10 అంటే 7 వస్తుంది. ఈ 7 ఇంటూ న్యూమరేటర్లో ఉన్న mని మల్టిప్లై చేయాలి. సో అదే ఇక్కడ చేశారు. ఓకే, సో ఈ విధంగా చేయొచ్చు. సో మన మనసులో అనుకుని అయినా ఈజీగా చేయొచ్చు. సో ఎలా అంటే 70/2 అంటే 35. సో 35 × m. నెక్స్ట్ 70/7 అంటే 10, 10 × 2m అంటే ఇక్కడ 10 × 2m అంటే 20m అని వస్తుంది. నెక్స్ట్ 70/10 అంటే 7 వస్తుంది. 7 ఇంటూ న్యూమరేటర్లో ఉన్న m. సో ఆ విధంగా చేస్తాం. మరి వీటన్నిటిని మల్టిప్లై చేస్తే 35m మైనస్ 20m మైనస్ 7 వస్తుంది. సో వీటన్నిటిని తీసివేస్తే 8m. సో 35లో నుంచి -20 -7 ఉంది కదా. సో -20 -7 అంటే -27 అవుతుంది. ప్లస్ 35 నుంచి -27 తీసేస్తే 8m. సో ఇప్పుడు m కావాలి కదా, లేదా మనం డైరెక్ట్ 8/70ని ఇటువైపుకి తీసుకురావచ్చు. సో m ఈజ్ ఈక్వల్స్ టు 8/5 ఇంటూ, సో ఇక్కడ 8/70 ఉన్నది 70/8 అవుతుంది. సో రివర్స్ అవుతుంది. సో 5 1 5 1 5 4 సో ఆన్సర్ m ఈజ్ ఈక్వల్స్ టు 14. సో అదే ఇక్కడ ఇచ్చారు. ఓకే, సో m ప్లేస్లో 14ని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 8/5 వస్తుందేమో. సో m ప్లేస్లో 14. సో 14/2 అంటే 7. సో 14/2 అంటే 7. సో ఇక్కడ అదే ఇచ్చారు. నెక్స్ట్ 2m. సో 2 × m అంటే 14 బై ఇక్కడ ఉన్న 7 అంటే 7 1 7 2 సో 2 × 2 అంటే 4. సో 4 వేశారు. సో m ప్లేస్లో 14/10. సో 2 5 2 7 సో 7/5 ఇక్కడ వేశారు. సో ఇప్పుడు ఇక్కడ 7 - 4 ఉంది కదా. 7 - 4 అంటే 3 - 7/5. సో ఇక్కడ 3 × 5 చేస్తే 15 15 - 7. సో అదే ఇక్కడ వేశారు. ఇంకా డినామినేటర్లో 5 అలాగే. 15 - 7 అంటే 8/5. సో 8/5 RHSలో ఉన్నది వచ్చేసింది కదా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఫ్రమ్ సొల్యూషన్ టు ఈక్వేషన్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నార్మల్ పాత్ రివర్స్ పాత్ అని ఇచ్చారు. సో నార్మల్గా అయితే ఎక్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం అన్నీ ఇటువైపుకి తీసుకువెళ్ళి ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మరి x = 3 ఉన్నప్పుడు దీని నుంచి ఏదైనా ఈక్వేషన్ని ఫామ్ చేయాలంటే సో బోత్ సైడ్స్ 8తో మల్టిప్లై చేస్తే, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 8/8 అని ఇచ్చారు. సో ఇలా అయినా చేయొచ్చు, లేదా డైరెక్ట్ ఇది రావాలంటే బోత్ సైడ్ 8తో మల్టిప్లై చేసామనుకోండి. x = 3 కదా. సో బోత్ సైడ్ 8తో మల్టిప్లై చేస్తే 8x = 24. డైరెక్ట్ ఈ స్టెప్ వస్తుంది ఇది లేకున్నా కూడా. సో 8x = 24. సో ఇక్కడ నుంచి 7ని సబ్స్ట్రాక్ట్ చేస్తే సో 8x - 7 = 24 - 7. సో సబ్స్ట్రాక్ట్ చేస్తే 17. 8x - 7 = 17. సో రివర్స్లో వెళ్తే మరి సో సొల్యూషన్ నుంచి ఈక్వేషన్ వచ్చింది, మరి ఈక్వేషన్ నుంచి సొల్యూషన్. ఈ విధంగా సామాన్య సమీకరణంలో చేయవచ్చు. సో ఇలానే కాదు ఫ్రెండ్స్, ఏదైనా వేరే సమీకరణాన్ని కూడా x = 3 ద్వారా తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ x = 3 కదా. సో బోత్ సైడ్ 2తో మల్టిప్లై చేసామనుకోండి 2x =
2 ఇంటూ 3 అంటే 6. ఓకే, నెక్స్ట్ బోత్ సైడ్ 2 మైనస్ చేసామనుకోండి, 2x మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 6 మైనస్ 2 అంటే 4. సో ఇదొక ఈక్వేషన్. ఈ విధంగా సొల్యూషన్ నుంచి ఈక్వేషన్స్ని ఫామ్ చేయొచ్చు. సో అదే ఇక్కడ చెప్పారు చూడండి ఫ్రెండ్స్, వైల్ ఫాలోయింగ్ రివర్స్ పాత్ బై మల్టిప్లయింగ్, డివైడింగ్, సబ్స్ట్రాక్టింగ్ అండ్ యాడింగ్ విత్ డిఫరెంట్ వాల్యూస్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ఈక్వేషన్ వీ కెన్ గెట్ డిఫరెంట్ ఈక్వేషన్స్ విత్ ద సేమ్ సొల్యూషన్. సో సేమ్ సొల్యూషన్కి డిఫరెంట్ ఈక్వేషన్స్ వస్తాయి. ఓకే, సో అదే ఇక్కడ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 అని ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3. సో 3కి ఇక్కడ బోత్ సైడ్ 7 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4 వచ్చింది. మరి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3కి బోత్ సైడ్ 15 యాడ్ చేస్తే 15 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 18. మరి ఇక్కడ బోత్ సైడ్ మైనస్ 2తో మల్టిప్లై చేస్తే మైనస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 6 వచ్చింది. సో మరి 19 యాడ్ చేశారు. సో మైనస్ 2x ప్లస్ 19 ఈజ్ ఈక్వల్స్ టు 13. సో ఒకే సొల్యూషన్కి డిఫరెంట్ ఈక్వేషన్స్ వస్తాయనేది ఇక్కడ పాయింట్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ 3 ఈక్వివాలెంట్ ఈక్వేషన్ హ్యావింగ్ ద సేమ్ సొల్యూషన్ x ఈజ్ ఈక్వల్స్ టు -1. ఓకే, సో x ఈజ్ ఈక్వల్స్ టు -1కి డిఫరెంట్ ఈక్వేషన్స్ని ఫామ్ చేయండి అని ఇచ్చారు. సో 3 ఈక్వివాలెంట్ ఈక్వేషన్స్ అని ఇచ్చారు. సో బోత్ సైడ్ ఈక్వేషన్ని 5తో మల్టిప్లై చేస్తే 5 ఇంటూ ఎక్స్ అంటే 5x ఈజ్ ఈక్వల్స్ టు -1 ఇంటూ 5 అంటే -5. బోత్ సైడ్ -1 చేసామనుకోండి, 5x minus 1 ఈజ్ ఈక్వల్స్ టు -5 -1 అంటే -6. సో ఇదొక ఈక్వేషన్. ఓకే, ఇంకొక ఈక్వేషన్ x ఈజ్ ఈక్వల్స్ టు -1 సేమ్ సొల్యూషన్తో ఇంకొక ఈక్వేషన్ని ఫామ్ చేద్దాం. ఓకే, సో x ఈజ్ ఈక్వల్స్ టు -1. సో 10 ఇంటూ ఎక్స్ అంటే బోత్ సైడ్ 10తో మల్టిప్లై చేస్తే 10x ఈజ్ ఈక్వల్స్ టు -10. సో బోత్ సైడ్ 2తో డివైడ్ చేసామంటే సో 5x ఈజ్ ఈక్వల్స్ టు -5. నెక్స్ట్ బోత్ సైడ్ 5 యాడ్ చేసామంటే 5x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు -5 ప్లస్ 5 అంటే 0. సో ఈక్వేషన్ వచ్చేసి 5x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, నెక్స్ట్ సో ఇదొక ఈక్వేషన్. నెక్స్ట్ ఇంకొక ఈక్వేషన్ చూసామంటే x ఈజ్ ఈక్వల్స్ టు -1. సో బోత్ సైడ్ 2తో బై చేద్దాం. సో x/2 ఈజ్ ఈక్వల్స్ టు -1/2. సో అలాగే బోత్ సైడ్ 1 యాడ్ చేద్దాం. x/2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు -1/2 ప్లస్ 1. ఓకే, సో x/2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇంటూ 1 అంటే 2. సో -1 ప్లస్ 2/2. సో x/2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ +2 నుంచి 1 తీసేస్తే -1 తీసేస్తే 1/2. సో x/2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. సో ఇదొక ఈక్వేషన్. ఓకే, ఈ విధంగా ఈక్వేషన్స్ని ఫామ్ చేయొచ్చు ఓకే సొల్యూషన్తో. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.3. ఎక్సర్సైజ్ 3.3 సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అండ్ చెక్ ద రిజల్ట్. సో 5x minus 17 ఈజ్ ఈక్వల్స్ టు 18. సో 5x ఈజ్ ఈక్వల్స్ టు -17 ఇటువైపు వెళ్తే +17. సో 18 ప్లస్ 17 సో 35. 5x ఈజ్ ఈక్వల్స్ టు 35. సో బోత్ సైడ్ క్యాన్సిలేషన్ చేస్తే డైరెక్ట్ 5 1 జా 5 7 జా. సో x ఈజ్ ఈక్వల్స్ టు 7. సో 7 అనేది x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి చూస్తే 18 రావాలి ఈక్వేషన్లో. సో 5 ఇంటూ 7 -17. సో 5 ఇంటూ 7 అంటే 35. సో 35 మైనస్ 17 అంటే 18. 29 -7y ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ ఉన్న 29ని ఇటువైపు పంపించేస్తే -7y ఈజ్ ఈక్వల్స్ టు 1 - 29. సో -7y -28. సో +1ని తీసేస్తే -29 నుంచి -28 మైనస్ క్యాన్సిల్. 7y ఈజ్ ఈక్వల్స్ టు 28. సో 7 1 జా 7 4 జా y ఈజ్ ఈక్వల్స్ టు 4. సో y ప్లస్లో 4ని సబ్స్టిట్యూట్ చేస్తే 1 రావాలి. 29 -7 ఇంటూ 4. సో 29 4 ఇంటూ 7 అంటే 28 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో RHSలో ఉన్న 1 వచ్చింది కదా. నెక్స్ట్ థర్డ్ a -2.3 ఈజ్ ఈక్వల్స్ టు 1.5. 2.3 ఇటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది. a ఈజ్ ఈక్వల్స్ టు 1.5 ప్లస్ 2.3. a ఈజ్ ఈక్వల్స్ టు 3.8. ఓకే, సో a ప్లస్లో 3.8 సబ్స్టిట్యూట్ చేస్తే
ఈజ్ ఈక్వల్స్ టు 1.5 రావాలి. సో 3.8 మైనస్ 2.3 చేస్తే సో 1.5 వస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3.8 అనేది కరెక్ట్ సొల్యూషన్. నెక్స్ట్ ఫోర్త్ బి ప్లస్ 3 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 7/4. సో ఇది మిశ్రమ భిన్నం కాబట్టి దీన్ని అపక్రమ భిన్నంలోనికి మార్చుకుంటే సో బి ప్లస్ మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి చేంజ్ చేస్తే ఏమొస్తుంది, 3 × 2 అంటే 6 + 1 7/2 ఈజ్ ఈక్వల్స్ టు 7/4. బి ఈజ్ ఈక్వల్స్ టు 7/4 మైనస్ 7/2. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. 4కి 2కి ఎల్సిఎం 4a. సో బి ఈజ్ ఈక్వల్స్ టు 4. ఓకే, సో ఇక్కడ 4 ఈ 4/4 అంటే 1 వస్తుంది. సో ఈ 1 × 7. ఓకే 7. మరి ఎల్సిఎం 4, ఇక్కడ సెకండ్ డినామినేటర్ 2 ఉంది, 4/2 అంటే 2. సో ఈ 2 × 7. సో మైనస్ ఈ సైన్ అలాగే 2 × 7 అంటే 14. ఓకే, సో బి ఈజ్ ఈక్వల్స్ టు 7 మైనస్ 14/4 అంటే సో ఫస్ట్ 14 నుంచి 7 తీసేస్తే మైనస్ 7/4. సో బి ప్లస్లో మైనస్ 7/4ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్హెచ్ఎస్లో ఉన్న 7/4 రావాలి. మైనస్ 7/4. సో బి ప్లస్లో ప్లస్ 3 × 1/2. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మారుస్తే మైనస్ 7/4. 3 × 2 6 ప్లస్ 1 7/2. సో ఇక్కడ సేమ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఎల్సిఎం 4 అవుతుంది. సో 4/4 అంటే 1 × -7 -7 ప్లస్ అలాగే సో 4/2 అంటే 2 వస్తుంది. ఆ 2 × 7 అంటే 14. సో ప్లస్ 14 నుంచి -7 తీసేస్తే ఏమొస్తుంది, ప్లస్ 7/4. సో 7/4 ఆర్హెచ్ఎస్లో ఉన్నదే కదా. సో ఇక్కడ ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. 7p/10 + 9 ఈజ్ ఈక్వల్స్ టు 15. ఈ 9ని ఇటువైపు పంపిస్తే 7p/10 ఈజ్ ఈక్వల్స్ టు 15 మైనస్ 9. సో 7p/10 ఈజ్ ఈక్వల్స్ టు 6. నెక్స్ట్ ఈ 7/10 ఉంది కదా, దాన్ని ఇటువైపు పంపిస్తే రివర్స్ అవుతుంది, అంటే 10/7 అవుతుంది. సో p ఈజ్ ఈక్వల్స్ టు 60/7. సో pని 60/7 సబ్స్టిట్యూట్ చేస్తే p ప్లేస్లో 15 రావాలి. సో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో 7 × p అంటే 60/7/10 ప్లస్ 9. సో ఇక్కడ 7 7 క్యాన్సిల్, ఇంకా 60/10 ప్లస్ 9 ఉంటుంది. ఇక్కడ కూడా 0 0 క్యాన్సిల్, అంటే 6 + 9. 6 + 9 అంటే 15. సో ఆర్హెచ్ఎస్లో ఉన్న 15 వచ్చింది కదా. సో కరెక్ట్ సొల్యూషన్ p ఈజ్ ఈక్వల్స్ టు 60/7. నెక్స్ట్ 6 × q - 5 ఈజ్ ఈక్వల్స్ టు 42. సో ఇక్కడ 6 మల్టిప్లై చేస్తుంది. 6 × q అంటే 6q మైనస్ 6 × 5 అంటే 30 ఈజ్ ఈక్వల్స్ టు 42. 6q ఈజ్ ఈక్వల్స్ టు -30, ఇటువైపుకి వస్తే ప్లస్ 30. సో ప్లస్ చేస్తే 72. సో 6 ఇటువైపు మల్టిప్లై చేస్తుంది, ఇటువైపుకి వస్తే బై చేస్తుంది, 72/6. సో 6 1 = 6 1 = 6 2 = సో q ఈజ్ ఈక్వల్స్ టు 12. సో q ప్లస్లో 12 సబ్స్టిట్యూట్ చేస్తే 42 రావాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తే 6 × q అంటే 12 - 5. సో ఈజ్ ఈక్వల్స్ టు 12 - 5 అంటే 7. 6 × 7 అంటే 42. సో ఆర్హెచ్ఎస్లో ఉన్న 42 వచ్చింది కదా. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. -3 × m + 5 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 13. సో ఇక్కడ మల్టిప్లై చేస్తున్నది, మల్టిప్లై చేస్తే -3 × m అంటే -3m. సో మైనస్ × ప్లస్ -3 × 5 15 + 1. సో ఈజ్ ఈక్వల్స్ టు 13. సో 15 ఇక్కడ 1 ఉంది. సో -15లో నుంచి +1 తీసేస్తే -3m ఈజ్ ఈక్వల్స్ టు 13. సో ఇక్కడ 14 ఉంటుంది కదా, -14 ఇటువైపు వస్తే +14. సో m ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 13 + 14 అంటే 27. -3 ఇటువైపుకి వస్తే బై చేస్తుంది. సో ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ
మల్టిప్లికేషనే తీసుకోవాలి. ఇక్కడ -3 ఉంది కాబట్టి దీన్ని ఎలా రాస్తాం, -3 × m అని రాస్తాం. సో ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటువైపు వస్తే బై చేస్తుందని అర్థం. సో సైన్ కూడా అలాగే తీసేసుకోవాలి. సో 3 × m -3m అనేది ఇటువైపుకి వస్తే బై 3 వస్తుంది. సో 3 9 సో m -9. సో m ప్లస్లో -9ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 13 ఆన్సర్గా రావాలి. సో -3 × -9 + 5 + 1. సో -3 -9 నుంచి 5 పోతే -4 + 1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 × 3 12 + 1 13. సో RHSలో ఉన్న 13 వచ్చింది. ఓకే, m -9 అనేది సొల్యూషన్. నెక్స్ట్ n/2 + n/3 + n/5 అని ఇచ్చారు. సో ఇక్కడ 2, 3, 5కి LCM తీసుకోవాలి. 2, 3, 5 వేటితోనూ ఉమ్మడిగా భాగించబడవు 1తో తప్ప. కాబట్టి 2 × 3 × 5 చేస్తే వచ్చే ఆన్సరే LCM అవుతుంది. సో 2 × 3 6, 6 × 5 30. సో 30 అనేది LCM. సో ఈ 30/2 అంటే 15 వస్తుంది. సో ఈ 15 × n. సో 15n. ఇక్కడ ప్లస్ గుర్తు అలాగే. నెక్స్ట్ 3. సో 30/3 అంటే 10. సో ఈ 10 సో న్యూమరేటర్ n. సో 10 × n అంటే 10n. నెక్స్ట్ 30. సో ఇక్కడ 30 ఈ డినామినేటర్ బై ఈ డినామినేటర్. సో 30/5 అంటే 6, 6 × n అంటే 6n. సో ప్లస్ అలాగే 6n. సో = 31. ఇప్పుడు ఈ 30ని ఇటువైపుకి తీసుకువెళ్దాం. ఈ n అన్నిటినీ యాడ్ చేద్దాం. సో 15n + 10 + 6 అంటే 25 + 6 31. 31n = 31 × 30. ఓకే, సో ఇక్కడ అలాగే మల్టిప్లై చేయకుండా ఉంచితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ 31 అనేది ఇటువైపుకు వెళ్తే బై చేస్తుంది కదా. సో n = 31 × 30/31. సో ఈ 31 ఇక్కడ బై చేస్తుంది. సో ఈ 31 క్యాన్సిల్. సో n = 30. ఓకే, n ప్లేస్లో 30 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 31 రావాలి. సో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 30/2 + 30/3 + 30/5. సో 2 1 2 5 15 3 10 30 5 6 30. సో టోటల్ యాడ్ చేస్తే 31. ఓకే, సో 31 RHS వైపు ఉన్న 31 వచ్చింది కదా. సో n = 30 అనేది కరెక్ట్ సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అండ్ చెక్ ద రిజల్ట్ అని ఇచ్చారు. సో 3 × p - 7 ఉంది కదా. సో 3తో మల్టిప్లై చేద్దాం p - 7ని. సో 3 × p అంటే 3p - 3 × 7 21 - 4 అలాగే = 5. ఓకే, సో -21 - 4 -25 అవుతుంది కదా. సో = 5. సో 3p = 5 + 25. సో -25 ఇటువైపు వస్తే +25. సో 3p = 30. సో p = 30/3. సో p = 10. ఓకే, సో p ప్లస్లో 10 సబ్స్టిట్యూట్ చేస్తే 5 రావాలి. సో 10 - 7 - 4. సో = 10 - 7 అంటే 3. సో 3 × 3 అంటే 9. 9 - 4 అంటే 5. ఓకే, సో RHSలో ఉన్న 5 వచ్చింది కదా. సో p = 10 అనేది కరెక్ట్ అయిన సొల్యూషన్. నెక్స్ట్ సెకండ్ చూస్తే 5 × q - 3 - 3 × q - 2 = 0 అని ఇచ్చారు. సో ఫస్ట్ మల్టిప్లై చేద్దాం. సో 5 × q అంటే 5q. నెక్స్ట్ 5 × 3 అంటే 15 -3 × q అంటే 3q. సో ఇక్కడ చూస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × 2 అంటే 6 = 0. సో ఇక్కడ -15 + 6 ఉంది చూడండి ఫ్రెండ్స్. సో ఈ -15లో నుంచి 6 తీసేస్తే 9 వస్తుంది కదా. సో -9 అది కూడా. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ 5q ఉంది, ఇక్కడ -3q ఉంది. సో +5q నుంచి -3q తీసేస్తే 2q. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 2q = -9 ఇటువైపు వెళ్తే +9. సో q = 9/2. సో q ప్లేస్లో 9/2ని ప్రతిక్షేపిస్తే 0 రావాలి. సో ఈక్వేషన్లో సో 5 × 9/2 -3 -3
9/2 -2. సో 5 ఇక్కడ 2 × 3 అంటే 6. సో 9 - 6/2 -3. నెక్స్ట్ 2 × 2 అంటే 4. సో 9 - 4/2. సో 5. సో 9 - 6 అంటే 3/2 -3. సో 9 - 4 అంటే 5/2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే 5 × 3 అంటే 15/2. నెక్స్ట్ ఇక్కడ 3 × 5 అన్న 15/2. సో -15/2 + 15/2 క్యాన్సిల్ అవుతే ఇంకేముంటుంది, 0 అనేది ఆన్సర్గా వస్తుంది. ఓకే, సో 0 అనేది RHS వైపు ఉన్న ఆన్సర్ కాబట్టి Q = 9/2 అనేది కరెక్ట్ సొల్యూషన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సో 0.4x - 0.3x - 1.2 = 0.6 అని ఇచ్చారు. సో 0.4x నుంచి 0.3x తీసేస్తే 0.1x అని చెప్పవచ్చు. సో ఈ ఇక్కడ మనకు కావాల్సింది x కదా ఫ్రెండ్స్. సో ఈ -1.2ని ఇటువైపుకు తీసుకువెళ్దాం. 0.1x = 0.6. సో -1.2ని ఇటువైపు తీసుకొస్తే +1.2 అవుతుంది కదా, యాడ్ చేద్దాం. సో ఏమవుతుంది, 1.8 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 0.1 మల్టిప్లై చేస్తుంది, ఇటువైపుకి వస్తే బై చేస్తుంది. సో x = 1.8/0.1. సో మనం ఇదివరకే పాయింట్స్ని ఎలా డీల్ చేయాలో చూసాం కదా. సో ఏం చేయాలంటే ఇక్కడ పాయింట్ తీసేయాలి అంటే న్యూమరేటర్లో ×10 చేయాలి. దట్ మీన్స్ 1.8 × 10/1. సో పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉంది కాబట్టి న్యూమరేటర్లో 10తో మల్టిప్లై చేస్తాం. ఒకవేళ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంటే న్యూమరేటర్లో 100తో మల్టిప్లై చేస్తాం. x = సో ×10 అంటే ఈ పాయింట్ ఎక్కడికి వస్తుంది, రైట్ సైడ్కి కదులుతుంది కదా. సో x = 18. సో x ప్లేస్లో 18ని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 0.4 × 18 -0.3 × 18 -1.2. సో ఇక్కడ 0.4 × 18 అంటే 18 × 4 72. సో 72 అనేది రిజల్ట్గా వస్తుంది కదా. ఈ పాయింట్ అనేది 1 డిజిట్ తర్వాత ఉంచాలి. డిజిట్ తర్వాత పాయింట్ ఉంచుదాం. సో 7.2 వస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా అలాగే. సో 18 × 3 = 54. ఓకే, సో 54 కదా. సో పాయింట్ అనేది ఎక్కడ వస్తుంది, 1 డిజిట్ తర్వాత. ఓకే, సో నెక్స్ట్ -1.2 అలాగే. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 7.2 ఉంది, దీనికి ప్లస్ ఉంది. సో ఇక్కడ -5.4 -1.2ని యాడ్ చేద్దాం. సో ఏమవుతుంది, సో ఇక్కడ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవి యాడ్ చేద్దాం. సో 6 వస్తుంది కదా, 5 + 1 అంటే పాయింట్. నెక్స్ట్ పాయింట్ తర్వాత ఉన్నవి యాడ్ చేస్తే 6 వస్తుంది. సో 7.2 - 6. ఇక్కడ 7.2 నుంచి 6.6 తీసేయాలి. సో 7.2 6.6. సో ఇటువైపు నుంచి ఒక 10 తీసుకొని వస్తే 12 అవుతుంది కదా. సో 12 నుంచి 6 పోతే 6, ఇంకా ఇక్కడ 6 ఉంటుంది. 6 - 6 అంటే 0. సో 0.6 అనేది వచ్చింది. సో x = 18 అనేది కరెక్ట్ సొల్యూషన్ ఈ సామాన్య సమీకరణానికి. ఓకే, ఫోర్త్ క్వశ్చన్. 4 × 3y + 4 = 7.6. సో 4 × 3 అంటే 12y + 4 × 4 అంటే 16 = 7.6. సో 12y. సో +16 ఇటువైపు వెళ్తే -16 అవుతుంది. సో 16 నుంచి 7.6ని తీసివేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఒక 10 తీసుకొస్తే 10 - 6 చేస్తే 4. సో ఇక్కడ 15 ఉంటుంది. 15 - 7 చేస్తే 8. సో పెద్ద సంఖ్యకు ఏ గుర్తు ఉంటే ఆ గుర్తే, -8.4. సో y = -8.4/12. నెక్స్ట్ క్యాన్సిలేషన్ చేస్తే 3 4 జా 3 2 జా, సో 3 8 జా. ఓకే, సో పాయింట్ అలాగే. సో మనం పాయింట్ని అలాగే ఉంచేసి 28/4 చేసామనుకోండి. సో 4 7 జా 28. సో ఒక డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనం కూడా ఒక డిజిట్ అంటే 7 తర్వాత ఒక పాయింట్ ఉంచుతాం, అంటే 0.7 అనేది ఆన్సర్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్ సింబల్ అలాగే. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు y = -0.7. సో -0.7ని y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న 7.6 అనేది రావాలి. సో 4 × 3 y ప్లేస్లో -0.7 + 4 అలాగే. నెక్స్ట్ సో 3 × 7 అంటే 21. 4 × -21. సో 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మనం కూడా 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంచుతాం. +4. ఓకే, సో మరి ఇక్కడ +4 నుంచి -2.1ని తీసేయాలి. సో 4 నుంచి 2.1ని తీసేద్దాం.
సో ఇక్కడ పాయింట్ 0 ఉందనుకోండి ఫ్రెండ్స్. సో ఈ 10లో నుంచి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 10 వస్తే 10లో నుంచి 1 పోతే 9, నెక్స్ట్ 3 - 2 అంటే 1, సో 1.9. ఓకే, సో పెద్ద సంఖ్యకు ప్లస్ గుర్తుంది కాబట్టి సో రిజల్ట్లో కూడా ప్లస్సే. సో 4 × 1.9. సో 4 × 1.9 అంటే, సో 4 × 9 అంటే 36. నెక్స్ట్ 4 × 1 అంటే 4 + 3 7 కదా. సో 1 డిజిట్ తర్వాత పాయింట్ అలాగే. సో 7.6 అనేది RHSలో ఉన్న ఆన్సర్గా వచ్చింది కదా. సో 7.6 క్వశ్చన్. సో 20 - 2r - 5 = 25 అని ఉంది. సో ఈ +20 ఇటువైపుకి వస్తే -20 అవుతుంది. సో -2 - 2r - 5 = 25 - 20. ఓకే ఫ్రెండ్స్, సో ఈ మైనస్తో ఈ టర్న్ని మల్టిప్లై చేద్దాం. సో -, +2r అంటే -2r, - +5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 25 - 20 అంటే 5. ఓకే, సో +5 ఇటువైపు వెళ్తే -5. సో -2r = 5 - 5 అంటే 0 వస్తుంది. సో ఆర్ని అలాగే ఉంచేసి -2ని ఇటువైపుకు తీసుకువెళ్తే బై చేసింది కదా, 0/-2 అంటే 0నే వస్తుంది. సో 0/ఎనీథింగ్ 0. ఓకే, సో r = 0. మరి r = 0 అని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, మనకు 25 రావాలి. సో 20 - 2 × సో 0 - 5. సో 20 - 2 × 0 అంటే 0 - 5. సో ఇక్కడ 20 - -5. ఓకే, సో -5 అలాగే. ఓకే, 0 - 5 అంటే -5. సో -, ప్లస్. సో 20 + 5 అంటే 25. సో RHSలో ఉన్న 25 వచ్చింది. అంటే r = 0 అనేది కరెక్ట్ సొల్యూషన్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ అన్నిటిని మల్టిప్లై చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ సో 3 × 5 15, -3 × t 3t, -2 × t -2t, -2 × -2 అంటే +4 = -1. ఓకే, సో 15 + 4 అంటే 19, -3t -2t అంటే -5t = -1. సో ఇక్కడ +19 ఉంది, ఇటువైపు వెళ్తే -19 వస్తుంది. సో 5 - 5t అలాగే. సో -9 - 19 అంటే -20. ఓకే, మరి ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది ఫ్రెండ్స్. డైరెక్ట్ 5తో కూడా క్యాన్సిలేషన్ చేస్తే 5 × 1 = 5 × 4 = సో t = 4 అనేది ఆన్సర్గా వస్తుంది. 4ని సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేస్తే -1 అనేది ఆన్సర్గా రావాలి. ఓకే, 3 × 5 -t ప్లేస్లో 4, -2 × t ప్లేస్లో 4, -2 అలాగే. ఓకే, సో 3 × 5 - 4 అంటే 1, -2 × 4 - 2 అంటే 2. ఓకే, 3 × 1 అంటే 3, 2 × 2 అంటే 4. సో 3 - 4 అంటే -1. సో -4లో నుంచి 3 తీసేస్తే -1 అనేది ఆన్సర్గా వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు RHS. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ అన్నింటినీ మల్టిప్లై చేస్తాం ఫస్ట్. సో 3 × 2k అంటే 6k, ప్లస్ 3 × 1 అంటే 3, -2 × k అంటే 2k, -2 × -5 అంటే +10. సో -, ప్లస్ కదా. నెక్స్ట్ -5 × 5 అంటే 25, -, అంటే ప్లస్, 5 × 2 అంటే 10k = 16. మరి ఇక్కడ కేస్ అన్నిటినీ యాడ్ చేయడమో తీసివేయడం చేద్దాం ఫస్ట్. సో 6k -2k అంటే 4k. సో +6k నుంచి 2k తీసేస్తే 4k కదా. నెక్స్ట్ ఇక్కడ 10k, సో +10 ఉంది. సో 4k + 10k అంటే 14k. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ -25 ఉంది. సో ఇక్కడ 10 + 3 అంటే 13 ఇలా వేసేస్తాం. -25 = 16. సో -25లో నుంచి 13 తీసేస్తే 12 కదా. 14k మైనస్. సో 25 - 25 + 13 అంటే -12 = 16. ఓకే, మరి ఇప్పుడు ఈ -12ని ఇటువైపుకు పంపించేద్దాం. 14k -12ని అటువైపు పంపిస్తే +12. సో 16 + 12 అంటే 28. సో 14తో క్యాన్సిలేషన్ చేస్తే 14 × 1 = 14 × 2 దట్ ఈస్ k = 2. ఓకే, సో k ప్లేస్లో 2ని సబ్స్టిట్యూట్ చేసామంటే RHS వైపు ఉన్న 16 అనేది రావాలి. ఓకే, సో ఇక్కడ k ప్లేస్లో 2 ఉంచుదాం. సో 3 × 2 × k అంటే
2 ఇంటూ 2 అంటే 4 ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ కే అంటే 2 ఓకే 2 మైనస్ 5 సో ఇక్కడ 2 మైనస్ 5 ఓకే మైనస్ 5 మైనస్ 2k అంటే 2 ఇంటూ 2 అంటే 4 ఓకే సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 4 అంటే 5 3 5 నెక్స్ట్ సో మైనస్ 2 మైనస్ 5 అంటే మైనస్ 3 మైనస్ 5 మైనస్ 4 అంటే ప్లస్ 1 సో 3 ఇంటూ 5 అంటే 15 సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 3 అంటే 6 సో మైనస్ 5 ఇంటూ 1 అంటే మైనస్ 5 సో ఇక్కడ యాడ్ చేద్దాం సో ఎంత వస్తుంది ఫ్రెండ్స్ 21 సో 21 మైనస్ 5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 16 ఓకే